నమస్తే, వెల్కమ్ టు విధాత డివోషనల్. మనలో చాలామంది పంచామృతం రుచి చూసే ఉంటారు. ప్రత్యేకమైన పూజల సందర్భంగా దీన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో పంచామృతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, బెల్లం కలిపిన మిశ్రమం. ఇది నైవేద్యం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, మానసిక అర్థాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. పంచామృతంలో 5 పదార్థాలు 5 రకాల ఆధ్యాత్మిక గుణాలకు చిహ్నాలుగా భావిస్తారు. పాలు పవిత్రత, స్వచ్ఛతకు చిహ్నం. పెరుగు ఓర్పు, స్థిరత్వానికి సంకేతం. నెయ్యి జ్ఞానం, విజయాన్ని సూచిస్తుంది. తేనె మధురమైన మాటలు, ఐక్యతకు గుర్తు. చక్కెర, బెల్లం ఆనందం, తీపిదనాన్ని సూచిస్తుంది. ఈ 5 పదార్థాల మిశ్రమం పరమాత్మలో జీవాత్మ లీనమవ్వడానికి అవసరమైన గుణాల్ని గుర్తు చేస్తుంది. ఇందులో శాస్త్రీయ కోణం కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారం పంచామృతం ఒక అద్భుతమైన ఆరోగ్య వర్ధిని. ఇది సరైన మోతాదులో తీసుకున్నప్పుడు శక్తిజనకంగా పనిచేస్తుందని చెప్తారు. ఇందులో తేనె, పెరుగు యాంటీ బ్యాక్టీరియల్ గుణాల్ని కలిగి ఉండి ఇమ్యూనిటీని పెంచుతాయి. పెరుగులో ప్రోబయోటిక్స్, నెయ్యి జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తాయి. నెయ్యి, పాలు జ్ఞాపక శక్తిని, మెదడు కణాల పునరుద్ధరణను మెరుగుపరుస్తాయి. ఇది రక్తశుద్ధికి తోడ్పడి చర్మానికి సహజమైన కాంతినిస్తుంది. మూడవది మానసిక కోణం. పంచామృతం సేవించడం వల్ల మనసుపై సానుకూల ప్రభావం ఉంటుంది. అభిషేకం చేసిన పంచామృతాన్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడు అది మనస్సులో ఒక రకమైన సంతృప్తిని, భక్తి భావాన్ని కలిగిస్తుంది. ఆయుర్వేద రీత్యా ఇది మేధ్య అంటే జ్ఞాపక శక్తిని పెంచేది అని పిలుస్తారు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. లౌకిక జీవనంలో పంచామృతం మనకు సమతుల్యత నేర్పిస్తుంది. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, వివిధ రకాల అనుభవాల కలయికని ఇది చెప్తుంది. ఏదైనా ఒక్క పదార్థం ఎక్కువైనా రుచి మారుతుంది. అలాగే జీవితంలో కూడా భోగభాగ్యాలు, క్రమశిక్షణ, ప్రేమ, జ్ఞానం అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే జీవితం అమృతంలా మారుతుందని దీని సారాంశం. అభిషేకం చేసిన పంచామృతం తీసుకునేటప్పుడు అది రాగి లేదా వెండి పాత్రల ద్వారా వెళ్లటం వల్ల ఆ లోహాల గుణాలు కూడా చేరి మరింత శక్తివంతంగా మారుతుందని నమ్మకం. ఇది ఇవాళ అంశం. మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం.